రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి రైతాంగాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన రైతు దీక్ష శిబిరం నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రైతాంగానికి నిరంకుశ వైఖరి అయితే స్పష్టంగా కనబడుతుంది. నిరంకుశ వైఖరి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇవాళ రైతు రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఎన్నో ఆంక్షలు పెట్టారు, పోలీసు నిర్బంధాలు చేశారు. చివరికి ఈ ప్రాంతం అంతా పోలీసులు సిగ్నల్ ఆపరేసి ట్రేస్ చేసి అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్ పూర్తిగా స్థాయిలో డ్రాప్ చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడ జిల్లాలకు సంబంధించి 4 జిల్లాలకు సంబంధించిన పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. ఓవరాల్ గా ఆర్మూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్మూర్ గడ్డ రైతుల అడ్డ, ఉద్యమాల అడ్డ. ఏ ఉద్యమం చాలైనా ఈ ప్రాంతం నుంచి చాలైతుంది, ఆర్మూర్ డివిజన్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ ఐక్య కార్యాచరణ ప్రకటించే ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా రైతు రుణమాఫీ సాధించేంత వరకు, ఖచ్చితంగా రైతు రుణమాఫీ వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఈ నుంచి హైదరాబాద్ దాకా ఈ ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం. రైతన్నల వెంటే ఉంటాం. గతంలో ఎర్రజొన్న రైతుల కోసం ఉద్యమం చేసినాం, సాధించుకున్నాం. పసుపు సాధన కోసం పాదయాత్ర చేసినాం మేమంతా కలిసి. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా ఖచ్చితంగా వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. మరి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీని ఎన్ని రోజులు ఇస్తామో ప్రకటించాలా, వెంటనే రుణమాఫీ చేయాల్సిందే కోరుతాం. రుణమాఫీ చేయకపోతే తక్షణమే మరో ఉద్యమానికి పిలుపునిస్తాం, రోడ్డుకెక్తాం, ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ రైతాంగం అంట ఏకతాటిగా ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తనకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఓటు స్టూడియో.